హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అనగా 28/2/2025 క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతువు. ఈరోజు శుక్రవారం అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యమి, అలాగే శతభిష నక్షత్రం. ఈ రోజున గురూజీ గారు మనకి తెలియజేస్తున్న యోగక్షేమం, అలాగే ఈరోజు ఆచరించవలసిన పూజ, మంత్రబలం అన్నీ కూడా ఇప్పుడు వీడియోలో క్లియర్గా వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. ఈరోజు ఏంటంటే మాఘమాసం ఆఖరి రోజు. ఈ రోజుతో మాఘమాసం పూర్తిగా అయిపోతుంది. ఈ రోజు నుంచి మనకి ఫాల్గుణ మాసం స్టార్ట్ అవుతుంది. చెప్పాలంటే సూర్యోదయం సమయానికే మనకి అమావాస్య గడియలు ఉంటాయి. సూర్యోదయం అయిపోయిన తర్వాత అమావాస్య గడియలు అయిపోయి పాడ్యమి గడియలు స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి మామూలుగా చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి ఫాల్గుణ మాసం స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే సూర్యోదయ సమయంలో అమావాస్య గడియలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఈ రోజున మాఘమాస ఆఖరి రోజు కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇలా మాఘమాస ఆఖరి రోజు ఫాల్గుణ మాసం స్టార్ట్ అయిన ఈ రోజున మనం ఏ పూజలు ఆచరించాలని జాగ్రత్తగా తెలుసుకుందాం. లక్ష్మీనారాయణని పూజిస్తే చాలా మంచిదట. అందుకే ఈరోజు మంత్రబలంలో భాగంగా కూడా మనం లక్ష్మీనారాయణ నామాన్ని జపించాలి. మంత్రబలంలో మంత్రం ఏమిటి అంటే ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే ఈ నామాన్ని ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేసుకోండి. వీలైన వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోవాలి. ఇక ఈరోజు గురూజీ గారు మనకు తెలియజేసిన మరొక విషయం ఏమిటి అంటే జాగ్రత్తగా అందరూ వినండి. ఒక కోటీశ్వరుడు అంటే ఎవరో ఒక పొలిటీషియన్ ఒకరేమో గురూజీ గారి ఒకసారి వచ్చి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఫిబ్రవరి 29వ తేదీన పడింది కాబట్టి 4 సంవత్సరాలు ఒకసారి మాత్రమే జరుపుకోవడం అవుతుందని ఏం చేయాలని సొల్యూషన్ అడిగారంట. అప్పుడు గురూజీ గారు ఏం చెప్పారంటే నిజానికి మనం బర్త్డేస్ అనేవి డేట్స్ బట్టి చేసుకున్నాం, కానీ అలా కాదు, తిథులు బట్టి చేసుకుంటే చాలా మంచిది. మన ఆయుష్ కూడా వృద్ధి అవుతుంది. మనం చూస్తున్నాం ప్రతి సంవత్సరం సంక్రాంతి కానీ, దసరా కానీ, దీపావళి కానీ, నరక చతుర్దశి కానీ ఇలాంటివన్నీ కూడా తిథులు బట్టి అనుసరిస్తున్నాం కానీ డేట్లు బట్టి కాదు కదా. ప్రతి సంవత్సరం అన్నీ ఒకే డేట్లో ఉండవు కదా. ఎందుకంటే తిథులు బట్టి చేస్తున్నాం. అలానే మన బర్త్డేస్ కూడా మన తిథులు బట్టి చేస్తే, అంటే మనం జన్మించిన తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి బట్టి ఆ మాసం మనం చేసుకున్నట్టయితే అప్పుడు మనకి అది బాగా కలిసి వస్తుంది. మన ఆయుష్ వృద్ధి అవుతుంది. తిథులు బట్టి చూస్తే మనకి ప్రతి నెల కూడా మామూలుగా 12 మాసాలు ఉంటాయి. ప్రతి మాసానికి 30 రోజులు ఉంటాయి. కృష్ణపక్షంలో 15 రోజులు, శుక్లపక్షంలో 15 రోజులు. ఇలా మన పక్షాన్ని అనుసరించి, మాసాన్ని అనుసరించి మనం ఫాలో అయితే చాలా మంచిది. మన తెలుగు సంప్రదాయం ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం మనం ఇలా ఆయనాలని, ఋతువులని, తిథులని, నక్షత్రాలని ఫాలో అవుతూ ముందుకెళ్తే మనకి అన్ని విధాలా బాగుంటుందని గురూజీ గారు దీని ద్వారా తెలియజేశారు. ఇక ఈరోజు తారాబలం గురూజీ గారి మాటల్లో మీరే వినండి. అన్నిసార్లు జపం చేసుకోవడం వలన ఇప్పుడు చెప్పుకున్న ప్రతిఫలాలన్నీ కూడా వస్తాయి.
ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం. ఈరోజు సాయంత్రం యోగక్షేమంలో భాగంగా మనం ఈరోజు సాయంత్రం లోపు 12 తులసి లేదా బిల్వదళాలు తెచ్చుకోవాలి. తులసి దళాలు 12 తెచ్చుకోవాలి, బిల్వదళాలు 12 తెచ్చుకోవాలి. ఇప్పుడు అలా 12 తెచ్చుకున్న ఆ దళాలతో మనం విష్ణువుకి ద్వాదశ నామాలతో, అంటే కేశవనామాలు అంటారు, ద్వాదశ నామాలు అంటారు. ఆ 12 నామాలతో 12 తులసి దళాలు సమర్పించాలి. ఇక 12 బిల్వదళాలతో లక్ష్మీదేవి అమ్మవారి సమర్పించాలి. ఇలా నారాయణుడికి, లక్ష్మికి ఇద్దరికి కూడా ఏకకాలంలో తులసి దళాలు, బిల్వదళాలు సమర్పిస్తూ యథాశక్తి పూజ చేసుకోవాలి ఈరోజు. ఇలా చేసుకొని మనం నైవేద్యంగా ముఖ్యంగా పాలు మరియు అన్నం, అంటే అన్నంలో పాలు కలిపి అందులో చక్కెర కానీ టేస్ట్ రావడానికి వేరే ఏవి కూడా వేయకుండా కేవలం పాలు, అన్నం మాత్రమే కలిపి దాన్నే నైవేద్యంగా పెట్టాలి. అలా నైవేద్యంగా పెట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత దాన్ని ప్రసాదంగా భార్యాభర్తలు స్వీకరించడం వలన మన ఇంట్లో అన్యోన్యత పెరుగుతుంది, భార్యాభర్తల సఖ్యత లభిస్తుంది, కుటుంబంలో అన్ని విధాల సంతోషం అన్నీ కూడా లభిస్తాయి, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజను తప్పకుండా ఆచరించండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అయితే చాలామంది చాలా రోజుల నుంచి వీడియోస్ రావడం లేదు, ఛానల్ ఏమైందని అడుగుతూ ఉన్నారు. మన పాత ఛానల్ ఏదైతే ఉందో అది డిలీట్ చేశారు, డిలీట్ అయిపోయింది. కాబట్టి అందులో ఆ వీడియోస్ ఏవి కూడా ఇంక రావడం లేదు. ఇక నుంచి కొత్త ఛానల్, అంటే ఈ ఛానల్లోనే రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను. కాబట్టి అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మనం పెట్టిన ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి. దాని ద్వారా నేను ప్రతిరోజు వీడియోస్ పెడతాను. మీరు ప్రతిరోజు కూడా అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండొచ్చు. Thank you.